నమస్కారం అండి. నేను మీ గద్దపాటి విజయరాజు, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ AICF జాతీయ అధ్యక్షుడిగా మాట్లాడుతూ ఉన్నాను. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా చెల్లదంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక వార్తను మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ వార్త సంచలనమేమీ కాదు, కొత్తదేమీ కాదు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదనేటువంటి విషయము సుప్రీంకోర్టే చెప్పాల్సినటువంటి పని లేదు. మన గ్రామంలో ఉన్న VROతో కూడా ఆ విషయం తెలిసిపోతూ ఉంటుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అనేటువంటిది ఉండదనేది 1950 ఆగస్టు 10లోనే రాష్ట్రపతి ఉత్తర్వు అనేటువంటి ద్వారా జరిగినటువంటి విషయము. ఇది గడిచిన 75 సంవత్సరాలుగా అమల్లోనే ఉంది. దీని మీద ఎవరు కూడా దళిత క్రైస్తవులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ప్రత్యేకించి ఒక వ్యక్తిగతమైనటువంటి కేసులో వచ్చినటువంటి జడ్జిమెంటే తప్ప దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కావాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా సుప్రీంకోర్టులో వేయబడినటువంటి కేసు మాత్రం ఇది కాదు. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ద్వారా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 579/2009 అనేటువంటి ఒక కేసు ఆల్రెడీ దళిత క్రైస్తవుల కొరకు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఆ కేసును తప్పనిసరిగా మనం గెలుస్తాము. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. నేనున్నాను. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొరకు 30 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాను. దీనిని సాధించి మీకు గిఫ్ట్గా ఇస్తాను. దళిత క్రైస్తవులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఇది సంచలనమైన కేసు కానే కాదు. ఇది కొత్తగా వచ్చినటువంటి తీర్పు కానే కాదు. దళిత క్రైస్తవులకు రాజ్యాంగం ప్రకారం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధానంలో ఎస్సీ హోదా సాధించి తీరుతాం. జై భీమ్.